నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పచ్చదనం ప్రాణహితం కార్యక్రమం. బుర్రిపాలెంలో మొక్కలు నాటిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. గత 5 ఏళ్లలో బియ్యం అక్రమంగా రవాణా అయింది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్య. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి. గుంటూరులోని ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్. తెనాలి నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి బుర్రిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సీసీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెమ్మసాని ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పచ్చదనాన్ని దెబ్బతీసిందని మాజీ మంత్రి ఆలపాటి విమర్శించారు. సిఎస్ఆర్ ఫండ్స్ కింద సీసీఎల్ ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. వీటిలో మెయిన్ ఏంటంటే మొక్క పెట్టామంటే పెట్టామని కాకుండా 2-3 ఫీట్ మొక్క పెట్టి అవి పెరక్క లేదా చనిపోయి గ్యాప్స్ రాకుండా ఉండే విధంగా కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళు సీసీఎల్ వాళ్ళ బ్రాండింగ్తో చేయించుకుంటారు. ట్రీ గార్డ్స్ కూడా పెడతాము. ఒక్కొక్క విలేజ్కి అరౌండ్ 300 to 400 ప్లాంట్స్, అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 350 నుంచి 400 రూపాయలు పడుతుంది. చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. చెట్లు నరికే కార్యక్రమంలా కాకుండా గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ డోర్ డెలివరీ పేరుతో 969 వాహనాలు కొని 16,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. రేషన్ మాఫియా వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిందని, జగన్ కాకినాడ పోర్టును తన ఆధీనంలోకి ఎందుకు తీసుకున్నారో చెప్పాలని మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 3న జరగనుంది. వివిధ అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. డిసెంబర్ 4న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించిన ఒకరోజు ముందుకు షెడ్యూల్ను మారుస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం గుంటూరులో జరిగింది.
చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో కొండవీటి పాపయ్య చిన్నమ్మల జ్ఞాపకార్థం ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల చెక్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అమరావతి ఫౌండేషన్ తరపున పేదలకు విద్యాదానం చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని శ్రమించాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలోని పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెల్లడించారు. తన సంపాదనలో 10% సమాజం కోసం ఖర్చు చేస్తానని అన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ మాజీ చైర్మన్ రాజన్ బాబు, నూతలపాటి తిరుపతయ్య, పెద్ది సాంబశివరావు, కొండవీడి నరసింహారావు, పాపారావు, కిషోర్ బాబు, షామ్యూల్ మాస్టర్ పాల్గొన్నారు. కుటుంబం బాగుంటే ఆ యొక్క సమాజం ఎలా అయితే బాగుంటుందో, దానివల్ల ఒక రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎలా అయితే బాగుంటుందో, అదే విధంగా మనం బాగున్నాం కాబట్టి మనం ఇంకొకరికి చేయూతనివ్వాలి. పెద్దలు అన్నారు ఇందాక. సో నిజమైన తెలివైన వాడు వాడే అని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. ఇది నిజం అవ్వచ్చు, కావచ్చు, ఇంకా ఎన్నో దీనికి ఉపమానాలు ఉండొచ్చు. నాకు తెలిసింది నేను చెప్పాను. అయితే పెద్దలందరికీ మరొకసారి ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. నాకు పెదనాన్న అవుతారు. వారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యత అనేది ఆయన ఎప్పుడూ పాటిస్తుంటాడు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయల్లో 1 రూపాయి సోషల్ యాక్టివిటీకి ఖర్చు పెడదాం, అట్లానే 10 మంది చేత ఖర్చు పెట్టిద్దామనే ఆలోచన. జనరల్గా ఎవరికైనా మనం ఖర్చు పెడతాం, 10 మంది చేత పెట్టిద్దామనే ఆలోచన మాత్రం మనకు రాదు. కానీ ఆయన 1 రూపాయి ఖర్చు పెడుతూ 10 మంది చేత 10 రూపాయలు ఖర్చు పెడతామనే ఆలోచన రావడం చాలా గొప్పదండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చెట్టు కొమ్మలు పడిపోతే వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా, త్రాగునీటి సరఫరాలో సమస్య రాకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన సిబ్బందిని ముందుగానే విధులు కేటాయించాలని ఆదేశించారు. నగర ప్రజలు వర్ష ప్రభావంతో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నంబర్ 0863234510 కాల్ చేయవచ్చని తెలిపారు. కార్మిక సంఘ నేత జీవి కృష్ణారావు 8వ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జీవి కృష్ణారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వామపక్ష నేతలు కార్మికుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిస్వార్థంగా కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేసిన వ్యక్తి జీవి కృష్ణారావు అని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఇతర నాయకులు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన స్ఫూర్తితో పోరాటాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీవీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావుకి జీవీకే అవార్డును ప్రదానం చేశారు. పేదల పక్షాన అనేక పోరాటాలను కృష్ణారావుతో కలిసి చేసినట్లు సుబ్బారావు తెలియజేశారు. 8వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి, ఏఐటీయూసీ నగర సమితి, పట్టణ ముఠా కార్మిక సంఘం ఇవన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరిగింది. కమిటీ జీవి కృష్ణారావు గారు ఉత్తమ కమ్యూనిస్టు, అలాగే ఉత్తమ కార్యదీక్షాపరుడు, అలాగే తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడినటువంటి యోధుడు. కమిటీ జీవి కృష్ణారావు గారి ఆదర్శాలని, తాను అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకి ఈ సందర్భంగా పునరంకితం అవుతామని తెలియజేస్తాం. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు గుంటూరు నగరంలో అనేకమైనటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జట్ల లేబర్ యూనియను, ముఠా కార్మిక సంఘము,
అదేవిధంగా పొగాకు రంగంలో పనిచేసేవాళ్ళు, జూట్ మిల్లులో పనిచేసేవారు, వీళ్ళందరికీ కూడా కొన్ని చట్టాలు వర్తించినటువంటి సందర్భాల్లో కూడా యాజమాన్యాలతో ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి యాజమాన్య సంఘాలతో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం కన్నా కూడా కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు మధ్య చర్చలు జరిపి ఫలితాలు సాధించేటటువంటి సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయన జీవి కృష్ణ. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. గుంటూరులోని ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ నూతన ఏడాదిలో పనిచేసే విధంగా కృషి చేయాలని ట్రాఫిక్ సిగ్నల్స్ సాంకేతిక బృందాన్ని ఆదేశించారు. ఫెంగల్ తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమీపంలోని కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదులు అందించవచ్చని సూచించారు. పవిత్ర కార్తీక మాసం చివరి రోజున ఓంకార క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గంగా బ్రహ్మరాంబ సమేత ఓంకారేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నెల రోజుల పాటు ఆ పరమేశ్వరుణ్ణి విశేష పూజలతో భక్తులు కొలిచారని ఆలయ అర్చకులు బుజ్జి తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంతో కార్తీక మాస వ్రత దీక్ష పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకొని శ్రీ క్షేత్రంలో ప్రతిష్ఠ చేయబడిన శ్రీ గంగా భువనేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్న అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు అనుగ్రహ స్వామివారి సేవలో తరించుతున్నారు. ఈ స్వామివారి కళ్యాణానంతరం స్వామివారి భోజన ప్రసాదం 50 మంది భక్తులకి కార్తీక సమారాధనగా ఈ క్షేత్రానికి విచ్చేసిన కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ కార్తీక సమారాధన భోజన ప్రసాదం జరుగుతున్నది. ఈ స్వామివారి మాస దీక్షని ఇవాళ రోజుతో పరిసమాప్తి చేయించున్నాము. అలానే రేపటి రోజున పోలివర్గం తెల్లవారితే సోమవారం అనగా పోలివర్గం పూజా కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి అందరి ముత్తైదులు అందరూ కూడా యథావిధిగా రోజువారీగానే తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవటం, తర్వాత 33 అరటి తప్పుల దీపారాధన పూజా కార్యక్రమం, పోలివర్గం వ్రతకథ చదువుకొని యథావిధిగా మళ్ళీ దేవాలయానికి విచ్చేసి స్వామివారి సేవల దీపారాధనలు, హారతులు, మంత్రపుష్పాలు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే దాంతో ఈ వ్రత కార్తీక మాస నెల దీక్ష పరిసమాప్తి అవుతుంది. రిషితేశ్వరి కేసును రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా హైకోర్టులో అప్పీల్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శంకరవిల సెంటర్లో ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది. ర్యాగింగ్తో రిషితేశ్వరి సూసైడ్ చేసుకుంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురిచేసిందన్న విద్యార్థి సంఘ నేతలు తక్షణమే నిందితులను శిక్షించాలని కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.